జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అల్లూరులోని చర్చిలో జనసేన నేతలు ఆదివారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ మాట్లాడుతూ ఇటీవల ఒక సభలో ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ని దూషించడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ కి అన్ని మతాలు సమానమేనని గుర్తు చేశారు. ముఖ్యంగా జనసేనలో పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. భారతదేశంలో అన్ని పార్టీల వారు సమాన హక్కులతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. పని కట్టుకొని పవన్ కళ్యాణ్ పై మతం రంగు రుద్ది ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు. అనంతరం అల్లూరు జనసేన మాజీ నాయకుడు దేవరకొండ శామ్యూల్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామన్నారు. అలాగే జనసేన పార్టీలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మాజీ నాయకులు పోలయ్య, కత్తి అనిల్, కోడింగారి సీను తదితరులు పాల్గొన్నారు. సుధాకర్, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఈ ఆదివారం మన సెటిల్మెంట్ సోము గారి ఆధ్వర్యంలో వారు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే శస్త్రచికిత్స చేతికి కుడి భుజానికి చేయించుకోవడం జరిగింది బాంబే హాస్పిటల్లో. వారి గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేశారు. జనసేన పార్టీలో మొన్నే జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న చాలామంది వీర మహిళలు కూడా మొన్న జనసేన పార్టీలో పాస్టర్లతో సహా మొన్న రామ్ తాలూరు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్ముగూడి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోము గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒక చిన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనమంతా భారతదేశంలో కుల మతాలకి అతీతంగా మనం ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటే కొంతమంది అతీత శక్తులు మొన్న దళిత క్రిస్టియన్ సభ మహాసభ అని పెట్టేసి అక్కడ అందులో ఎవరో ఒక హిందూ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. ఈ సందర్భంగా తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కుల మతాల మధ్య ద్వేషాలు సృష్టించే విధంగా అతను మాట్లాడటం మంచిది కాదు. అదే ఉద్దేశంతోనే ఇప్పుడు సోము గారు చాలా చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ మళ్ళీ యేసుప్రభువులో బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుని ప్రార్థన చేస్తున్నాం, చర్చిలో ప్రార్థన చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకు ఆయన వ్యతిరేకి కాదు. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులు వ్యతిరేక కాదు. ప్రతి ఒక్కరూ కలుపుకోబోయే ఉద్దేశం అంటే నిజమైన డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకుని వాళ్ళ భార్యని వీళ్ళ భార్యని ఫ్యామిలీ రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఫ్యామిలీ ఇష్యూని తీసుకొస్తారు, ఆయన రెచ్చగొట్టేస్తారు. ఆ రెచ్చగొట్టిందని ఆయన 7-8 సంవత్సరాలు సహించుకొని ఒక్కసారిగా ఒక మాట అన్నానుకో దాన్ని తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చెడ్డ చేయాలని చూస్తున్న అనేక మంది ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విషయంలో, క్రైస్తవుల విషయంలో ఎటువంటి ఇబ్బందికరంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుని అన్ని మాటలు మనసులో పెట్టుకుని చేయాలంటే మతాల మధ్య ద్వేషాలు, రెచ్చగొట్టే ఆలోచనలు అనేది అవన్నీ అనేక మంది పుట్టిస్తున్న మాటలే. కానీ ఆయన ఎక్కడా కూడా మందిరాలు జరపొద్దు, మీరు సువార్తలు చేయొద్దు, మీరు యేసుప్రభు నమ్ముకోవద్దు, మీరు అనేక విధంగా హిందువుల్లోకి అందరూ వచ్చేయాలా అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వినడం నాకు వినలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అనేది ఏంటంటే ఒకటే అంటాడు, అందరూ సమానంగా ఉండాలి, కులాలు మతాలు వర్గాలు ఏమి ఉండకూడదు, అందరూ సమానంగా ఉండే సమానత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్ర మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు వాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును. స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ. హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్, హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.